అలా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక తందంటే ఇప్పుడు ఎక్కడ పోయాడు, పెరంలోకి పోయాడు. రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు. అవునా కాదా? నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది. ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క సిబిఎన్. తమాషా కాదిది. నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు. జాగ్రత్తగా ఉండమని నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు. మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావా నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు, నీ ప్రాణం మాత్రం విలువ. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇతను చెప్పిన పని చేసిన పనులైతే భూ కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుంటారు మా వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీయచ్చిండు వాళ్ళందరి మీద తీశారు. కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు. అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు. అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కూడా తక్కువ కాదు. అది కూడా తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు నాకు అర్థమైంది. మేము ఇద్దరం ఒకటే మాట ఇస్తున్నాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. చేనేతకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గాలకి 500 యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు 1-2 ప్రాబ్లమ్స్ కాదు. యార్ని కానీ, కలర్ సబ్సిడీ కానీ, ముడి సరుకులు కొనుగోలు కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. జిఎస్టీ ఉంది. అన్నింటికంటే కళంకారి ఇక్కడుండే చేనేత కార్మికులకి ఒక 5 ఎకరాలు నీళ్లు ఇచ్చి ఆ నీళ్లలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 5 కాదు, అవసరమైతే 10 ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కళంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు